బైపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. భవిష్యత్తులో నర్సింగ్ ఆఫీసర్ అవ్వాలనుంది. ఏ కోర్సులు చదవాలి? ప్రవేశ వివరాలు తెలపండి. కావ్య. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూపుతో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తర్వాత నర్సింగ్ ఒక ముఖ్యమైన కెరీర్ ఎంపికగా మారింది. ఆరోగ్య సేవలకు పెరుగుతున్న ప్రాధాన్యం, ఆసుపత్రుల విస్తరణ, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడం వంటి కారణాలతో నర్సింగ్ వృత్తికి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల్లో కూడా నర్సింగ్ ఆఫీసర్గా మంచి స్థాయిలో రాణించవచ్చు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి సరైన విద్యా మార్గాన్ని అనుసరించడం అత్యంత అవసరం. నర్సింగ్ ఆఫీసర్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరడం అత్యంత ముఖ్యమైన మొదటి అడుగు. ఈ కోర్సు వ్యవధి 4 ఏళ్లు ఉంటుంది. ఇందులో అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, మెడికల్, సర్జికల్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, మిడ్వైఫరీ వంటి ప్రధాన విషయాలు బోధిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ప్రొఫెషనల్ నర్సుగా పనిచేసే అర్హత లభిస్తుంది. బీఎస్సీ నర్సింగ్లో ప్రవేశం పొందడానికి సాధారణంగా ఇంటర్మీడియట్ బైపీసీలో కనీసం 50% మార్కులు అవసరం. 2 రాష్ట్రాల్లోనూ సంబంధిత ఆరోగ్య విశ్వవిద్యాలయాల ద్వారా నర్సింగ్ ప్రవేశాలు జరుగుతాయి. తెలంగాణలో ఏపీ సెట్ ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఏపీఎన్సెట్ ద్వారా లేదా సంబంధిత ప్రవేశ ప్రక్రియ ద్వారా సీట్లు కేటాయిస్తారు. మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా కాలేజీలు ఎంపిక అవుతాయి. బీఎస్సీ నర్సింగ్కు ప్రత్యామ్నాయంగా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ, అంటే జీఎన్ఎం అనే 3 సంవత్సరాల కోర్సు కూడా అందుబాటులో ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత కూడా నర్సింగ్ రంగంలో ఉద్యోగాలు పొందవచ్చు. అయితే ఉన్నత హోదాలు, పదోన్నతులు పొందాలంటే బీఎస్సీ నర్సింగ్ చేయడం మంచిది. జీఎన్ఎం పూర్తి చేసిన తర్వాత కొంత అనుభవంతో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనే 2 ఏళ్ల కోర్సు చేయవచ్చు. అయితే ఇంటర్మీడియట్ పూర్తయ్యాక నేరుగా బీఎస్సీ నర్సింగ్ ఎంచుకోవడం ఉత్తమం. నర్సింగ్ కోర్సు పూర్తయ్యాక నర్సింగ్ ఆఫీసర్ అవ్వడానికి ముఖ్యమైన దశ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. దీనికోసం సంబంధిత రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్లో నమోదు తప్పనిసరి. ఈ రిజిస్ట్రేషన్ ద్వారా చట్టబద్ధంగా నర్సుగా పనిచేసే అర్హత లభిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వచ్చినప్పుడు దరఖాస్తు చేయాలి. ముఖ్యంగా ఎయిమ్స్, ఈఎస్సీ, ప్రభుత్వ ఆసుపత్రులు, రాష్ట్ర ఆరోగ్య శాఖలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నియామకాలు నిర్వహిస్తాయి. ఈ పోస్టులకు సాధారణంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. నర్సింగ్ ఆఫీసర్గా ఎదగాలంటే చదువుతో పాటు కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలు కూడా అభివృద్ధి చేసుకోవాలి. నర్సింగ్ సబ్జెక్టులపై బలమైన పట్టు ఉండాలి. జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, రీజనింగ్ వంటి అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, పేషెంట్ కేర్, సేవాభావం వంటి గుణాలు ఈ వృత్తిలో అత్యంత కీలకం. ఇవి ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయి. విదేశాల్లో కూడా నర్సింగ్ రంగానికి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉన్నవారికి అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు లభిస్తాయి. మంచి జీతాలు, స్థిరమైన కెరీర్ అవకాశాలు కూడా ఉంటాయి. ఇంటర్మీడియట్ తర్వాత సరైన ప్రణాళికతో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరి, క్రమంగా నైపుణ్యాలను పెంపొందించుకుని, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ప్రభుత్వ నియామక పరీక్షలకు సిద్ధమైతే ఖచ్చితంగా మంచి నర్సింగ్ ఆఫీసర్గా ఎదగవచ్చు. లక్ష్యం స్పష్టంగా ఉండటం, క్రమశిక్షణతో కృషి చేయడం, పట్టుదలతో ముందుకు సాగడం, సేవ చేయాలనే సంకల్పం ఉండటం విజయానికి కీలక అంశాలు. ఇవన్నీ కలిసివస్తే మీరు ఖచ్చితంగా ఒక విజయవంతమైన నర్సింగ్ ఆఫీసర్ అవుతారు.